అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323 పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం తెలిసినందుకు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరార్థం లిఖించగలిగినటువంటి అధ్యాయం. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం తెలిసి ఒక 15 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టుల గవర్నమెంట్ ఆ తర్వాత గత 3 దఫాలుగా ఎన్నికల్లో విజయం సాధించి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారు ఆరంభించినటువంటి ఆ ప్రజాస్వామిక విధానాలు ఏవైతున్నాయో ఇవాళ బెంగాల్ ప్రజలు త్రిప్పి కొట్టారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ బెంగాల్లో చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ కలిసింది. ఇవాళ అస్సాంలో, పుదుచ్చేరిలో, కేరళలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా శాసనసభకు అడుగు పెట్టబోతాం. తమిళనాడు పరిస్థితి మెరుగుపడింది. అయితే ఏదైతే బెంగాల్లో సాధించినటువంటి విజయం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయం. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అత్యంత కీలకమైనటువంటి విజయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఒక కరోనా సమయాన్ని అధిగమించిందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్న జరిగేటువంటి ట్రంప్ ర్యాలీలో కూడా ఎక్కడ కూడా ఇంత కూడా తగ్గకుండా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా మోడీ గారు ఎక్కడ కూడా భారతదేశ ప్రజల యొక్క మనోభావాలు ఎక్కడ కూడా పోకుండా ఒక్క ఇంచు తల వంచకుండా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోడీ గారి నాయకత్వాన్ని మనందరూ పంపించాలి. మన రాష్ట్రానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముందుకెళ్ళి ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తారు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కమ్యూనిస్టులు పాలించినటువంటి ప్రాంతం ఉంది, మీకు చూశారు కేరళ. ఈరోజు అక్కడ కూడా మారి ఈరోజు అక్కడ కూడా బీజేపీ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు కూడా గెలుపొందడం జరిగింది. ఎప్పుడైనా 100 అవుతుంది కానీ 0 నుంచి 100 కూడా వెళ్ళేటువంటి శక్తి ఎవరికి ఉందంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న శక్తి సకాలంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మంచి విజయాలు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సాధించినటువంటి విజయం ఏదైతే ఉన్నదో అది భారతీయ జనతా పార్టీకి ఒక చారిత్రాత్మక అధ్యాయంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ సాధించినటువంటి విజయం ఒక అద్భుతమైనటువంటి విజయం. ఈ సందర్భంగా భీమవరంలో జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా వాజ్పేయి గారి మా ప్రీతమ నాయకులు, కీర్తిశేషులు, భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో తొలి పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి, తొలి అధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆ తర్వాత కాలంలో బీజేపీ ఆవిర్భవించినటువంటి సందర్భంలో బీజేపీకి తొలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నటువంటి మాటలు ఈరోజు మా అందరికీ కూడా గుర్తుకు వస్తున్నాయి. ఆయన ఆ రోజు చెప్పారు, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తుందని చెప్తూ ఆయన నిష్ణాతుడు అన్ని రంగాల్లో, సాహిత్యంలో, అన్నిటిలో. అవాళ ఆయన చెప్పినటువంటి విషయం అంధేరా చటేగా, అంధకారం చీకటి కనుమరుగైపోతుంది, సూరజ్ నికలేగా, సూర్యుడు ఉదయిస్తాడు, కమల్ కిలేగా, కమలం పువ్వు వికసిస్తుందని ఆనాడు వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట ఇవాళ పశ్చిమ బెంగాల్ విజయంతో పూర్తిగా ఆ కళ సాకారమైందనేటువంటి ఈ సందర్భంగా వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ఆయన చెప్పినటువంటి మాటలు అవుతున్నాయని వాటిని మేమంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇవాళ వాజ్పేయి గారి కాంస్య విగ్రహానికి పూలమాలంకృతం చేయడం జరిగింది. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323